జూరాల ప్రాజెక్టు వంతెనపై పర్యాటకుల తాకిడిని అయితే మనము గమనించవచ్చు. ఈరోజు రేపు 2 రోజులు కూడా సెలవు దినాలు ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటకులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో జూరాల ప్రాజెక్టుకు 2 నెలల క్రితం నుంచే పూర్తిగా ఇన్ఫ్లో నమోదైనటువంటి పరిస్థితి. వరద నీరు అంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు దగ్గరికి పర్యాటకులు వస్తున్నారు. వారి కుటుంబ సమేతంగా వారంతా కూడా ఇక్కడికి వచ్చేసి కాస్త సేద తీరుతున్నటువంటి పరిస్థితి. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము నారాయణపేట నుండి వచ్చాం సార్, టౌన్ నుండి. అక్కడ మక్తల్ నారాయణపేట నుండి కూడా చుట్టుముట్టు గ్రామాల నుండి కూడా చాలామంది అంటే ఫ్యామిలీస్ తోటి, భార్య పిల్లలతోటి, ఫ్రెండ్స్ తోటి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే గేట్లు ఓపెన్ చేసిండ్రు కాబట్టి ఈ చాలా బాగుంటుంది చూడడానికి ఆ వాతావరణం. మరియు ఇక్కడ చేపల ఫ్రై మరియు చేపల కర్రీ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. అప్పుడే లైవ్లో పట్టిన చేపల్ని తీసుకొని మన కళ్ళ ముందే క్లీన్ చేసి కటింగ్ చేసి మన కర్రీ చేసి ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు. కొంతమంది దోస్తులు వచ్చి ఇక్కడ విందు వినోదాలు చేసుకుంటూ ఉంటారు. ఎవ్రీ వీకెండ్స్లో ఇలాగనే ఉంటుంది వర్షాకాలంలో. ప్రతి సీజన్లో కూడా గేట్లు తెరిచినప్పుడు వస్తుంటారా మీరు? ఈసారి నేను గత 5 సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నానండి రెగ్యులర్గా. కాకపోతే ఈసారి ఫ్యామిలీతో వచ్చాను. ఎప్పుడు మిత్రులతో వచ్చేవాడిని, ఈసారి ఫ్యామిలీతో వచ్చాను. ఏమంటున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా? ఒక పక్క కృష్ణమ్మ అందాలు, మరో పక్క గుమగుమలాడేటటువంటి చేపల కూర, ఏమంటున్నారు? అందరూ కూడా చాలా సంతోషిస్తారండి. ఎందుకంటే ఎప్పుడు పని 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 అనుకుంటూ విసిగి వేసారిపోయింటారు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మా భార్య డాక్టర్, ఎప్పుడు వారం అంతా మొత్తం హాస్పిటల్లో ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఇట్లా నెలకు ఒకసారి ఇట్లా వచ్చి బయటికి తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి వస్తూ ఉంటాం. పాప, ఏం పేరు నీ పేరు? నా పేరు చందన. ఇప్పుడే వచ్చావా జూరాలకి? ఇంతకుముందు ఎప్పుడు వచ్చావు? ఇంతకుముందు కూడా వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అంటే మీ డాడీ తీసుకొచ్చారా, నువ్వు అడిగితే డాడీ తీసుకొచ్చారు. ఇక్కడ చేపల కర్రీ కూడా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? టేస్ట్ చూసావా? చూశాను. ఇష్టమా? ఇష్టం. ఇక్కడ చూస్తున్నాం కుటుంబ సభ్యులతో సమేతంగా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణపేట నుంచి వచ్చాం. మాలో బాగా అనిపిస్తుంది, బాగుంది, మంచిగా ఉంది, బాగా సంతోషంగా ఉంది. లేదు, గత 5 years నుంచి వస్తూనే ఉన్నాం. తెలుసు, ఇప్పుడు ఫ్యామిలీ దగ్గర వచ్చినాం. మా చెల్లెలు, మా బావ, మేము, మా అందరి పిల్లలు వచ్చాం. బాగుంది.